హాయ్ ఫ్రెండ్స్, మెట్రో రైల్వే కలకత్తా నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్లో అప్లై చేయాలి, అంటే అప్లికేషన్ పెట్టాలన్నమాట. ఇది లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 7th. మీరు వీలైనంత తొందరగా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ హోల్డర్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్ మీకేమైనా నోటిఫికేషన్ కనుక తెలిసినట్లయితే చూడండి, ఇది మన ఛానల్ కదా, ఛానల్లో హోము, వీడియోస్, ప్లేలిస్టు, కమ్యూనిటీ, ఛానల్స్ అండ్ అబౌట్ ఉంది కదా. మీరు అబౌట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన మెయిల్ ఐడి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకేమైనా ఐటీకి సంబంధించిన మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ అయినా పర్లేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, కాకపోతే ఐటీఐ వాళ్ళకి కొంచెం న్యాయం జరిగేటటువంటి నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ మెయిల్కి పంపించండి. నేను తప్పకుండా అది కనుక బాగున్నట్లయితే నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, అలాగే మెట్రో రైల్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మెట్రో రైల్ భవన్, జేఎల్ నెహ్రూ రోడ్, కోల్కతా నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి 1961 యాక్ట్ ప్రకారం 63 వేకెన్సీలు కానీ ఇది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఫిట్టర్ టోటల్గా 39 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 12 వేకెన్సీలు, మెషనిస్ట్ 4 వేకెన్సీలు, వెల్డర్ 4 వేకెన్సీలు, ప్లంబర్ 4 వేకెన్సీలు, టోటల్గా 63 వేకెన్సీలు కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే 10th క్లాస్ తప్పకుండా 50% వచ్చి ఉండాలి. అలాగే ఐటీ ఎన్సీవీటీలో మీరు పైన ఉన్న ట్రేడ్లు కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే కాకుండా క్యాండిడేట్స్ ఆఫ్ ది అదర్ ట్రేడ్స్ నీడ్ నాట్ అప్లై. ఎవరైతే ఇంకా మిగతా ట్రేడ్లు ఉన్నారో వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి అవ్వదు. ఏ ట్రేడ్స్ ఏది ఇచ్చారో అవి మాత్రం అప్లై చేయాలి. అలాగే ఏజ్ విషయానికి వచ్చేసరికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 1/1/2019కి మీకు 24 సంవత్సరాలు కనుక నిండిపోయినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు 3 సంవత్సరాల వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఓబీసీలో ఉన్నట్లయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలో ఉన్నట్లయితే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా దానికి సంబంధించిన కోటాలో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే తప్పకుండా ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేసే కన్నా ముందు apprenticeship.gov.in అని మన వెబ్సైట్, అప్రెంటిస్షిప్ పోర్టల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో తప్పకుండా మీ పేరు అనేది రిజిస్టర్ అయి ఉండాలి. అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పకుండా కలిగి ఉండాలి. అలాగే మీరేంటంటే అప్లికేషన్ ఫామ్, కాల్ లెటర్ 2 కలిపి క్లియర్గా ఫిల్ చేసి చూడండి. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా అప్లికేషన్ అండ్ హాల్ టికెట్, అంటే కాల్ లెటర్, అప్లికేషన్ 2 కూడా ఇందులోనే ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఇది ప్రింట్ తీసుకొని అప్లై చేసేయచ్చు. మీకు గనక ట్రేడ్ ఉంటే తప్పకుండా మీరు ఎటువంటి నెగ్లిజెన్సీ లేకుండా అప్లై చేయండి. చూడండి, అడ్రస్ అనేది బాల్ పాయింట్ పెన్తో రాయాలి. అది ఏ అడ్రస్ కంటే DCPO మెట్రో రైల్ భవన్ 33/1 జేఎల్ నెహ్రూ రోడ్, కోల్కతాకి మీరు ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా అప్లికేషన్ ఏదైతే కవర్లో పెడుతున్నారో ఆ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది మెట్రో రైల్వే అని రాసిన తర్వాత అగైనిస్ట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2019 అని చెప్పి తప్పకుండా రాయాలి. అలా రాయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్స్ 11 inches x 5 inchesది మీరు తప్పకుండా 2 సెల్ఫ్ అడ్రస్ కవర్లు ఉండాలి. ప్రతి దాని మీద ₹5 స్టాంప్ అంటించాలి. అలాగే మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ₹100, ఐపీఓ అనేది ₹100 తప్పకుండా తీయాలి. మీరు ఐపీఓ తీసిన తర్వాత అక్కడ ఎవరినైనా అడిగినట్లయితే క్లియర్గా చెప్తారు ఐపీఓ ఏ విధంగా నింపాలో. మీకు తెలియకపోతే ఫేవర్ ఆఫ్ అని ఉంటుంది, ఫేవర్ ఆఫ్ దగ్గర FA అండ్ CAO మెట్రో రైల్వే కోల్కతా అని రాయండి. పేబుల్ 2 అని ఉన్న దగ్గర GPO కోల్కతా అని రాయండి. ఈ విధంగా రాసినట్లయితే మీది ఐపీఓ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇంకా దీనికి డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ ఏం కూడా తీయకూడదు, ఓన్లీ ఐపీఓ మాత్రమే తీయాలి. ఒకవేళ డీడీ కనుక ఏమైనా తీసినట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నో పోస్టల్ ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు, అంటే పోస్టల్ ఆర్డర్ అనేది ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, అమ్మాయిలకి, మైనారిటీ కమ్యూనిటీకి కూడా ఏ విధమైన పోస్టల్ ఆర్డర్ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రెండ్స్ అలాగే ఇంకా క్రిమినల్ లేయర్ ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే పెడుతున్నారో తప్పకుండా మీ దగ్గర నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. అలా అయితే మిమ్మల్ని ఓబీసీలోకి కన్సిడర్ చేస్తారు. వీళ్ళు కన్సిడర్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇందులో ఓబీసీ ఫార్మేట్ సర్టిఫికేట్ ఉంది, అది తీసుకొని మీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో మీ ఎంఆర్ఓ చేత మీరు సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, అది ఇప్పుడైతే అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే ఓబీసీ ఉందో మీరు దాంతో అప్లై చేయొచ్చు. మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో అప్పుడు మాత్రం తప్పకుండా అది చేయించాల్సి ఉంటుంది అనమాట. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే 7/2/2019 అనమాట. 7/2/2019కి తప్పకుండా మీరు మీ అప్లికేషన్ అనేది
వాళ్ళకి సెండ్ అయిపోవాలి. ఇది ఆ అప్లికేషన్ కూడా మీ ఓన్ రైటింగ్తో రాయాలి, ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. ఎవరితోని కూడా ఇది నింపించకూడదు. మీకు అడ్రస్ తెలుసు కదా, ఇందాక అడ్రస్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ అడ్రస్కి మీరు తప్పకుండా పంపించాలన్నమాట. అలాగే తప్పకుండా 7/2/2019 సాయంత్రం 6 గంటల లోపు అనేది మీరు పంపించాలి. అలా పంపించినట్లయితేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. మీ అప్లికేషన్ ఏ విధంగా కూడా వాళ్ళకి చేరకపోయినా, ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉన్నా సరే మీ అప్లికేషన్ అంటే వాళ్ళు ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కూడా మీరు చెప్పరు. చూడండి, విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే అండ్ రాంగ్ డెలివరీ వాట్స్ ఓవర్ అట్ ఎనీ స్టేజ్ అట్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్. అంటే మీ అప్లికేషన్తో వాళ్ళకి చేరితేనే వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తారు, లేకపోతే ఎటువంటి సమాధానం కూడా వాళ్ళు చెప్పడం జరగదనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, పీడిఎఫ్లో 22 పాయింట్ చూసినట్లయితే మీ అప్లికేషన్ ఎంత చేత రిజెక్ట్ అనేది చేస్తారనేది కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది నీట్గా చదువుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మన 10th క్లాస్ ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ అనేది చాలా క్లియర్గా నింపండి, కంగారు ఏం పడవసరం లేదు. మీరు అప్లికేషన్ ప్రింట్లు ఒక 2-3 తీసుకోండి. అలాగే కాల్ లెటర్ ప్రింట్లు కూడా ఒక 2 తీసుకోండి. ఏదైనా ఒకటి తప్పు జరిగినా సరే మళ్ళీ జెరాక్స్ షాప్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఇంకా డైరెక్ట్గా మీరు ఫిల్ చేసుకొని పెట్టచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మాత్రం ఏదైతే ఫోటో అంటించారో చూడండి, ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో దగ్గర మాత్రం సెల్ఫ్ అటెస్టెడ్ అడిగారు. అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అంటే తప్పకుండా ఫోటో మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. అది కాల్ లెటర్ మీద అనమాట. అలాగే ఇక్కడ చూడండి, అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్, ఇక్కడ కూడా అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఉంది. ఇది కూడా తప్పకుండా గెజిటెడ్ ఆఫీసర్తో అనేది సంతకం చేయించాలి. ఒకవేళ ఏమైనా చేయించకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇందులో కనుక మీ ట్రేడ్ కనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎంత దూరమైనా సరే ఫస్ట్ అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేయండి. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. వచ్చినప్పుడు చాలా తక్కువగా వస్తాయి. చాలా తక్కువగా వచ్చినా సరే మనం కనుక అప్రెంటిస్షిప్ చేసి కనుక రెడీగా ఉంటే మనం ప్రతిదానికి సిద్ధంగా ఉండవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దానివల్ల వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్.